రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డును ప్రారంభించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తర్వాత ఆమె మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్స్ పై నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తుందని అన్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బీసీలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళుతూనే కాంగ్రెస్ బాకీ కార్డు గురించి ప్రజలకు వివరించాలని ఆ పార్టీ శ్రేణులకు వివరించారు. మన పార్టీ తరఫున కూడా మనం యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేసినాం. చెయ్యండి, మేము కూడా వస్తాం, ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పాడు హరీష్ రావు గారు ఎవరు మాట్లాడుతూ అసెంబ్లీలో. పార్టీ తరఫున మాట్లాడుతూ మేము కూడా వస్తాం, గంగుల కమలాకర్ మాట్లాడారు సార్, మేము కూడా వస్తాము, మమ్మల్ని తీసుకెళ్ళండి, బీఆర్ఎస్ పార్టీని కూడా తీసుకెళ్ళండి అని చెప్తే ఏం చేశారు, 42% రిజర్వేషన్ తీర్మానం చేసి పైకి పంపించి ఢిల్లీలో యొక్క ధర్నా చేసి చేతులు దులుపుకున్నారు. నిజంగా బాధ్యత గల ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి అక్కడ చెప్పించే ప్రయత్నం చేసేవాడు, అన్ని పార్టీలో తీసుకెళ్ళి. కానీ అట్లా కాకుండా మళ్ళీ తీర్మానం చేసి గవర్నర్ దగ్గర పంపించారు. మళ్ళీ వచ్చి ఈరోజు జీవో ఇచ్చున్నారు. అంటే ఒక నిర్ణయాన్ని నిలకడలేని నిర్ణయం తీసుకుంటూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. అల్టిమేట్గా తప్పించుకోవాలనే ప్రయత్నం, అల్టిమేట్గా అది జరగొద్దనే ప్రయత్నం చేసుకుంటూనే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం. ఇది కూడా ఇప్పటికే మా బీసీ సోదరులకు అందరికీ అర్థమైంది. ఎంత డ్రామా ఆడుతున్నారు, ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎంత సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఇవన్నీ కూడా కింది స్థాయికి తీసుకెళ్ళి చెప్పే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా చేసాం మనం, వాటిని కూడా చెప్పుకుంటూ పోదాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చారు, కేసీఆర్ కిట్ అంటే కేసీఆర్ తీసుకొచ్చారు, రైతు బంధు అంటేనే కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా, న్యూట్రిషన్ కిట్స్ అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. కూడా ఇది ఒక మంచి పథకము, పేద పిల్లల చదువుకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తు చేసుకుంటూనే ఫీజు రియంబర్స్మెంట్ని కంటిన్యూ చేశారు కేసీఆర్ గారు.